పట్టు చీరలు వ్యాపారస్తులందరికీ నా యొక్క నమస్కారములు. గత కొద్ది రోజుల క్రితము విజయవాడలో బీభత్సమైన వరదలు రావడం వల్ల అక్కడ విజయవాడ సిటీ మొత్తం మ్యాక్సిమం నీళ్లలో మునిగిపోయి ఎంతో మంది అనాథలైనారు. దిక్కులేని పరిస్థితుల్లో తిండికి తిండి లేక, కట్టేకి బట్ట లేక, ఉండటానికి ఇళ్లలో కూడా ప్రవేశం చేసేదానికి కూడా లేకోకుండా అంతా మొత్తం బురదమయమైపోయి బట్టలు కూడా లేకోకుండా ఎంతో దీనస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విజయవాడ పట్టణంలో, విజయవాడ సిటీలో ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరము. గతంలో దాదాపు 20 ఏళ్ల కిందట జరిగిందంటున్నారు కానీ వరద యొక్క ఉద్ధృతి, కానీ ఇంత బీభత్సంగా లేదని చెప్పేసి ఒకటి తెలియజేస్తున్నారు. అయితే విజయవాడ పట్టణంలో కూడా మనకి ధర్మానంతో ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఎంతో మంది విజయవాడ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఎంతో వ్యాపార ఆదాయం కూడా సంపాదించుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞత అయితేనేమి, మానవతా దృక్పథం అయితేనేమి, అక్కడ ఎంతో మంది నిరాశ్రయులు అయినారు కాబట్టి వారందరినీ కూడా ఆదుకోవడము మన వ్యాపారస్తుల యొక్క బాధ్యత కూడా. మరి అటువంటి సందర్భంలో మేము కూడా ధర్మారం పట్టు చీరలు తయారీదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్తులందరినీ స్వయంగా కలిసి స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనే విధంగా కృషి చేస్తున్నాము. వారిని కూడా ఆహ్వానించి అందరి దగ్గరికి వెళ్లి సహాయం చేయమని చెప్పేసి, ఆర్థికంగా సహాయం చేయమని చెప్పేసి అర్థిస్తాము. తద్వారా వచ్చిన ఆ యొక్క సొమ్ముని చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం ఏమంటే, క్యాష్ రూపకంగా కాకుండా చెక్ రూపకంగా ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేసినారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉదార స్వభావంతో వారికి ఎంత వీలైతే అంత ఎక్కువగా వారి విజయవాడ వరద బాధితులకు సాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను. ఇప్పుడు మనము వారికే కాదు, భవిష్యత్తులో మన ధర్మవరం పట్టణానికి కానీ ఇంకెవరికి వచ్చినా కానీ మన పరిస్థితులు కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి మనము ఆ విషయాన్ని గమనించి రేపొద్దున అటువంటి వారు కూడా మనకు కూడా ఎంతో దయాద్ర ఉదయంతో మనకు కూడా సేవ చేస్తారని చెప్పేసి, మనకు కూడా సాయం చేస్తారని చెప్పేసి మనము ఒక మంచి తలపుతో వారికి ఈ సేవ చేస్తే మాత్రము మన భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం ధర్మవరం పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరినీ ఫోన్ చేసి కూడా మరీ విజ్ఞప్తి చేశాను, ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా వస్తాము, ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన ధర్మవరం వ్యాపారస్తులంతా పాల్గొని వారికంతా అత్యధికమైన సహాయం చేద్దామని చెప్పేసి వారంతా తెలియజేయడం జరిగింది. శనివారం రోజు 10 గంటలకి రేపులా మన్నాడు అంటే 14వ తారీఖు మన పుట్లమ్మ దేవస్థానం దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందిస్తారని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.